హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసాను. ఇదేంటంటే పచ్చడి ఎలా చేశానో ఇప్పుడు చూపిస్తాను. ఈ పచ్చడి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్స్లో పెట్టండి. చూడండి, రోట్లో నూరాను, మీకు మొత్తం క్లారిటీ ఏ ఇంగ్రీడియంట్స్ వేసాను అన్నీ చూపిస్తాను. ఇప్పుడు కళాయి పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసుకొని ముందుగా అయితే పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. ఒక 100 గ్రామ్స్ ఇవి వాష్ చేసుకొని వేసుకుంటున్నారు. మీ స్పైసీని బట్టి తీసుకోండి ఏదైనా సరే, ఓకేనా. తక్కువ తినే వాళ్ళు ఉంటే 50 గ్రామ్స్ అయినా తీసుకోండి. దాంట్లో హాఫ్ వంతు ఇది మెంతి కూర అనమాట. మెంతి కూర ఒక పావు కట్ట నీట్గా కట్ చేసుకొని వాష్ చేసి పక్కన పెట్టుకొని, ఆ పచ్చిమిర్చి కాస్త వేగింది అనుకున్న తర్వాత దానిలో వేసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇవి కొబ్బరి ముక్కలు ఒక హాఫ్ చిప్ప దాకా వేస్తున్నాను. ఇవి కూడా లో ఫ్లేమ్లో చక్కగా కాస్త ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా అవసరం లేదు, కలర్ మారిన అవసరం లేదు. కొబ్బరిని మాత్రం మిక్సీ పట్టుకుంటున్నాను. దాంతోపాటు ఇప్పుడు మన రోల్ దగ్గరికి వెళ్ళిపోయి పచ్చిమిర్చి మెంతాకు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని దంచేసుకొని దాంతోపాటు 1 ఇంచ్ అల్లం ముక్క కూడా వేసుకుంటున్నాను. ఇది మీకు నచ్చితేనే వేసుకోండి, నచ్చకపోతే స్కిప్ చేయండి, ఇబ్బంది లేదు. ఇంకా కొబ్బరి మనం మిశ్రమం మిక్సీ పట్టుకున్నాం కదా, అది కూడా వేసుకుందాము. ఇది నలిగిన తర్వాత అది కూడా వేసుకొని చక్కగా నలిగేంత వరకు దంచేసుకొని, దాంతోపాటు నేను ఈ కొబ్బరి నలిగిన తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా నానబెట్టుకున్నాను. అది కూడా వేసుకొని చక్కగా నలిగేంత వరకు దంచేసుకుని, ఇంకా ఈ పచ్చడి నేనైతే తాలింపు ఏం వేయలేదు. మీకు నచ్చితే వేసుకోండి, ఇబ్బంది లేదు, ఓకేనా. ఇదిగోండి, చింతపండు కూడా బాగా నలిగింది అనుకున్న తర్వాత ఈరోజైతే పచ్చడిని చేతితోనే తీయాలనిపించింది, అందుకే చేతితోనే తీస్తున్నాను. ఇంకా పచ్చడి గరిటతో కాకుండా చేతితోనే తీసి ప్లేట్లో వేసుకుంటున్నాను. చూడండి ఎంత బాగుందో ముద్ద. టేస్ట్ కూడా అంతే యమ్మీగా ఉంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నాను. టేస్ట్ అయితే అదిరిపోయింది. నేను చెప్పడం కాదు, నా వీడియో చూసి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. ఎప్పుడు చెప్పే విషయమే. ఆరోగ్యంగా తినండి, సంతోషంగా ఉండండి. ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. మీ ఝాన్సీ రాణి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాగ హెల్తీగా టేస్టీగా పచ్చళ్ళు ఇంకా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంట్లో వాళ్ళకి తినిపిస్తూ ఉండండి. ఇదిగోండి, దగ్గర నుంచి పచ్చడి ఫస్ట్ ముద్ద అనమాట. నేను మా పిల్లలు